10వ తరగతి విద్యార్థి జీవితంలో చాలా కీలకమైందని సిద్దిపేట జిల్లాను 10వ తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. 10 విద్యార్థులకు గత 5 సంవత్సరాల నుండి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయించి తన సొంత డబ్బులతో స్నాక్స్, డిజిటల్ కంటెంట్ బుక్స్ అందిస్తున్నట్లు తెలిపారు. రంగం ఏదైనా సిద్దిపేట మొదటి స్థానంలో ఉండాలన్నదే తన తపన అని హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం, డిజిటల్ కంటెంట్ బుక్స్ను మాజీ మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 10వ తరగతి ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని 10లో సిద్దిపేట మొదటి స్థానంలో నిలవాలన్నారు. సిద్దిపేటకు చెందిన 169 మంది విద్యార్థులకు బాసర IIITలో సీట్లు వచ్చాయని, ఈసారి ఎక్కువ మంది సీట్లు సాధించాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ప్రతి ఉపాధ్యాయుడు ఒక్కొక్క విద్యార్థిని దత్తత తీసుకొని బాగా చదివించాలన్నారు. త్వరలోనే పాఠశాలలకు అవసరమగు సామాగ్రిని అందిస్తానని చెప్పారు. ఈ పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులను కోరారు. అదేవిధంగా మెరుగైన ఉత్తీర్ణత శాతం పెంచే దిశగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్న తీరుని అభినందించిన హరీష్ రావు ఇదే స్ఫూర్తితో సిద్దిపేట 100% ఉత్తీర్ణత సాధించాలని చెప్పారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని సిద్దిపేటలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన సిద్దిపేట నియోజకవర్గంలో 2800 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ఈసారి 10వ తరగతి పరీక్ష రాయబోతూ ఉన్నారు. ముఖ్యంగా 10th అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. 10వ తరగతిలో బాగా చదువుకున్న పిల్లలు, మంచి మార్కులు సాధించిన పిల్లలు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పొందుతారు. 10th అనేది ఒక విద్యార్థి జీవితంలో చాలా కీలకమైనటువంటి దశ. మన సిద్దిపేట జిల్లాను, మన సిద్దిపేట నియోజకవర్గం 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచే విధంగా మనం ప్రయత్నం చేస్తూ వచ్చాము. మన పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి జనరల్గా ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే డిజిటల్ కాంటెంట్ బుక్స్ మీ అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా 10వ తరగతి పరీక్ష రాయబోయే పిల్లలకు ఈ డిజిటల్ కంటెంట్ బుక్స్ నా సొంత డబ్బులతో దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు 10వ తరగతి పరీక్ష రాయబోతున్న పిల్లలందరికీ సిద్దిపేటలో ఉండే అన్ని స్కూళ్ళకు కూడా ఈ బుక్స్ పంపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈవినింగ్ స్నాక్స్ పెట్టడానికి 19 రోజులకే ప్రభుత్వ పరంగా అవకాశం ఇచ్చారు. ఇంకా కొన్ని ఎక్కువ రోజులు మన పిల్లలకు స్పెషల్ క్లాసులు పెడతామని మా ప్రధాన ఉపాధ్యాయులు, మా ఉపాధ్యాయులు నా దృష్టికి తెస్తే దానికోసం కూడా ఒక 5 లక్షల రూపాయల సొంత డబ్బులతో పిల్లలకు ఈ స్పెషల్ క్లాసులు నిర్వహించడానికి సాయంత్రం పూట స్నాక్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మల్టీపర్పస్ హై స్కూల్ నుంచి మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. పోయినసారి కూడా బాసర IIITలో ఒక్క సిద్దిపేట నియోజకవర్గం నుంచే 169 మంది పిల్లలకు బాసర IIITలో సీట్లు. ఈ సంవత్సరం కూడా మన జిల్లా, మన సిద్దిపేట నియోజకవర్గం మరి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో బాసర IIIT సీట్లు పొందడంలో ప్రథమ స్థానంలో నిలవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తా ఉన్నాను.